ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి ఆ యువకుని ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకునితో 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని, ఈ నెల 22న పెళ్లి చేసుకుంటానని, తీరా సమయానికి ఆ యువకుడు పెళ్లికి నిరాకరించేసరికి తనకు న్యాయం చేయాలంటూ ఆ యువకుని ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఘటనా స్థలానికి కాల్వశ్రీరాంపూర్ పోలీసులు చేరుకుని ఆ యువతిని సముదాయించి విచారణ జరిపారు. 4 years నుండి రిలేషన్లో ఉన్నాం, మాట్లాడుకున్నాం. 6 months బ్యాక్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయినప్పటి నుండి మనం చేసుకుందామని చెప్పిండు. 22కి మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు టైంకి చేసుకోను అని, మా పేరెంట్స్ చనిపోతా అంటున్నారని సైడ్ ఇస్తున్నాడు. అడిగిపిస్తే ఏమన్నాడు, నేను చేసుకోను, అదే ముచ్చట అంటాను, మా పేరెంట్స్ చనిపోతా అంటారు, నేను చేసుకోను అంటాను. అడిగిపిస్తే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ రాకపోయేసరికి నిన్న పిలిపించిండు మావయ్య. అక్కడ ఊరు బయటికి పిలిపించిండు. వాళ్ళ సైడ్ వాళ్ళని, మా సైడ్ వాళ్ళని పిలిపించి అడిగిపించిండు. అడిగిపిస్తే నేను చేసుకోను, చేసుకుంటే మా పేరెంట్స్ చచ్చిపోతారట అని చెప్పేసి ఇప్పుడు సైడ్ ఇస్తాను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అతను చేసుకుందాం అన్నది, 22కు పోయి మనం బయట చేసుకుందాం అన్నది, ప్రతిదీ నా దగ్గర